ఇప్పుడే ఉద్యోగుల కోసం సర్కార్ కీలక నిర్ణయం. సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రిటైర్ ఉద్యోగుల ఆరోగ్యం పథకంపై ఉన్న సందిగ్ధతను తొలగించింది. అందుకోసం 2 ఆరోగ్య పథకాలను వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే నాటికి రిటైర్ అయిన ఉద్యోగులు, తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులను వేరువేరుగా ఆరోగ్య పథకాలను వర్తింపజేయనుంది. 2000 జనవరి 1 నాటికి రిటైర్ అయిన వారి రిటైర్మెంట్ ఉద్యోగుల మెడికల్ స్కీమ్ అమలు చేస్తుందన్నమాట. ఈ పథకం కింద దాదాపు 25,000 మంది రిటైర్ ఉద్యోగులకు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ విధాన నిర్ణయం తీసుకుంది. వారికి రిటైర్ ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఈహెచ్ఎస్ వర్తింపజేయాలని నిర్ణయించింది. 2020 జనవరి 1 తర్వాత ఇప్పటి వరకు దాదాపు 750 మంది రిటైర్ అయ్యారు. వారంతా ఈహెచ్ఎస్ పథకం కిందకి ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. దాంతోపాటు రిటైర్ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం మరికొన్ని కీలక విధాన నిర్ణయాలు కూడా ఖరారు చేస్తూ ఆర్థిక శాఖకు రవాణా శాఖ ఫైల్ పంపింది. ఆర్థిక శాఖ ఆమోదం తరువాత దీనిపై విధి విధానాలను వెల్లడించనుంది. ఇందులో తొలి అడుగుగా 2 ఆర్టీసీ ఏరియా ఆసుపత్రులను ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ విద్యాధరపురంలోని ఆర్టీసీ సెంట్రల్ ఆసుపత్రి, కడపలోని ఆర్టీసీ ఏరియా ఆసుపత్రి ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు ఈ 2 ఆసుపత్రుల్లో కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. విజయవాడ, కడప ఆసుపత్రుల్లో ప్రస్తుతం ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగుల కోసం నిర్దేశించారన్నమాట. అక్కడ 5 రకాల ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో అయితే ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు ఎన్నికల తరుణంలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్